హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము అనంతపూర్ నుంచి మనకు పెనక్చెర్ల డ్యామ్‌కైతే బయలుదేరేసామనమాట. ఇది మెయిన్‌గా మనకు సైఫుల్లా బ్రిడ్జ్ అంటారు. అక్కడి నుంచి మేము అలా హైవేలో అయితే వెళ్ళేస్తూ ఉన్నాము. మేము ఏదైతే గుత్తి రోడ్ ఉందో అక్కడి నుంచి అలానే హైవే నుంచి మేమైతే గార్లడిలో నుంచి వెళ్దాం అనుకున్నాం. అలానే దారిలో మనకు ఇస్కాన్ టెంపుల్ కూడా అయితే ఎదురైంది. అలా దాన్ని అయితే చూసేసి ఇక హైవేలో మేమైతే వెళ్తూ ఉన్నాం. ఇక అలా వెళ్తూ ఉంటే గార్లదిన్నకు లెఫ్ట్ సైడ్ తిరగాలని చెప్పి రోడ్ అయితే వచ్చేసింది. ఇక మేము అలా స్ట్రైట్ అయితే వెళ్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్‌గా ఏదైతే లెఫ్ట్ సైడ్‌కి తిరగాల్సి ఉందో ఆ ప్లేస్ అయితే వచ్చేసింది. ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారనమాట. ఎవరైనా ఈ నేషనల్ హైవే మీద వస్తే డెఫినెట్‌గా ఇలా అయితే బై అయితే చేయండి. మెయిన్‌గా మనకు రీజనబుల్ ప్రైస్‌లోనే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇలా ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటది. ఇలా వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెఫ్టే మనకు ఇంకొక రూట్ అయితే వస్తది. ఇట్లా చిన్న సందు మాదిరిగా ఉంటది. సో ఈ రూట్‌లో మీరైతే వెళ్ళాల్సి ఉంటది. కొంచెం ముందుకు వెళ్ళంగాల్నే మనకు రైల్వే గేట్ కూడా అయితే ఉంటది. సో ఈ రూట్ ఏదైతే ఉందో ఇది మనకు గార్లదిన్న నుంచి పెనక్చెర్లకు అయితే వెళ్తదనమాట. ఇక్కడ పెనక్చెర్లలో రిజర్వాయర్ అయితే ఉంది. ఇలా కొంచెం ముందుకు వెళ్ళంగానే అగైన్ 2 రూట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు రైట్ సైడ్‌కి అయితే తీసుకోవాల్సి ఉంటది ఎవరన్నా వెళ్ళాలనుకుంటే. మేమైతే సమ్మర్‌లో అయితే వెళ్తున్నాం. నిజంగా ఆ ఎండకి ఇలా చెట్లు ఏవైతే ఉన్నాయో వీటి మధ్యలో వెళ్తూ ఉంటే మాత్రం చాలా కూల్‌గా అయితే ఉందనమాట. నిజంగా ఎవరన్నా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకున్నట్టయితే డెఫినెట్‌గా విజిట్ అయితే అవ్వండి. ఈ రూట్‌లో మెయిన్‌గా అయితే ఖచ్చితంగా చాలా కూల్‌గా అయితే ఉంటది. సో డెఫినెట్‌గా విజిట్ అయితే అవ్వండి. మేమైతే అనుకోకుండా ఇలా వెళ్తూనే ఉన్నామనమాట. ఇంకా ఏంటి అంటే ఇక్కడ చుట్టుపక్కల వచ్చేటప్పటికి మనకు చీనా చెట్లయితే ఎక్కువగా ఉంటాయి. అయితే మనకు రిజర్వాయర్‌కి సంబంధించి కెనాల్ కూడా అక్కడ ఫ్లో అయితే అవుతూ ఉంది. చూడ్డానికైతే చాలా బాగా అయితే ఉంది. మేమైతే మనకు మార్నింగ్ 11 AM కలా బయలుదేరేసి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా దారిలో మనకు చాలా పల్లెటూర్లు అయితే ఎదురైతే అవుతాయి. అన్నీ కూడా మీరు దాటుకొని అయితే వెళ్ళండి. ఇప్పుడు ఫైనల్లీ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది పెనకచెర్ల తర్వాత వచ్చే ఎంపీఆర్ డ్యామ్ అనే ఊరన్నమాట. ఇక్కడ ఎంపీఆర్ డ్యామ్ అని ఏదైతే ఉందో ఇక్కడే మనకు రిజర్వాయర్ అయితే ఉంటది. సో ఇలా ఇక్కడ స్ట్రైట్‌గా మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకసారి అయితే ప్రతి ఒక్కరు కూడా ఆగితే మంచిదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆగేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ అయితే వస్తది. ఈ బ్రిడ్జ్ నుంచి వ్యూ అయితే చాలా బాగా అయితే ఉంటది. సో ఇలా నేను కూడా ఎక్సైట్‌మెంట్‌తో అయితే పైకైతే వెళ్ళేసాను. ఇలా వెళ్ళిన తర్వాత నిజంగా అక్కడ వాటర్ అయితే ఉన్నాయి. బట్ కాకపోతే అన్నీ ఎక్కువ వాటర్ అయితే లేదు. యూజువల్లీ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ నుంచి ఫ్లో అయితే అవుతది. నిజంగా ఆ పైన నుంచి ఆ లోపల మనకి ఏదైతే ఆ గ్రాస్ అంతా ఉందో చూసుకుంటే మాత్రం చాలా సూపర్‌గా అయితే ఉందన్నమాట. అందులో చిన్న చిన్న ఫిషెస్ కూడా అయితే ఉన్నాయి. చాలా బాగా అయితే అనిపించింది. ఇక్కడ ఎవరో చేపలైతే పడుతున్నారు. నిజంగా చూడ్డానికి బాగా అయితే ఉంది. సో ఇదంతా మీరైతే వ్యూ అయితే కవర్ చేసుకోండి. అలా కిందికొచ్చి అగైన్ మీరు స్ట్రైట్ అయితే వెళ్ళిపోండి. ఇలా కొంచెం వెళ్ళిపోతూ ఉండంగానే రోడ్ అనేది కొంచెం సరిగా అయితే ఉండదు. సో పర్వాలేదు, మీరైతే వెళ్ళిపోవచ్చు. బట్ ఎక్కడ చూసినా మాత్రం చెట్లే ఉంటాయన్నమాట. సో దారి పొడవునా మీకు నీడగా చల్లగా బాగా అయితే అనిపిస్తది. సో అలా మీరైతే అదే రూట్‌లోనే వెళ్ళిపోతూ ఉండండి. ఎక్కడ తిరగాల్సిన అవసరం అయితే లేదు. మీరు అలా అదే రూట్‌లో వెళ్తే ఇక్కడ మనకు టెంపుల్ కూడా ఎదురైతే అవుతది. టెంపుల్ దగ్గర నుంచి చూస్తే మీకు రిజర్వాయర్ కూడా క్లియర్‌గా కొంతవరకు అయితే కనిపిస్తది. సో ఇక అలా స్ట్రైట్ అయితే వెళ్ళిపోండి. ఇదివరకు చెప్పినట్టు దారి అయితే సరిగా అయితే అస్సలైతే ఉండదు. సో కొంచెం కేర్‌ఫుల్‌గా డ్రైవ్ అయితే చేసి వెళ్ళండి. మెయిన్‌గా నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే మీరు జులైలో అలా వెళ్ళడానికి ట్రై చేయండి. రిజర్వాయర్ అయితే చూడడానికి చాలా సూపర్బ్‌గా ఉంటది. ఇక్కడ ఫుల్ వర్షాలు వచ్చినప్పుడు అయితే డెఫినెట్‌గా మనకు ఏదైతే గేట్లు ఉన్నాయో అవైతే ఎత్తుతారనమాట. అప్పుడు ఇంకా చూడడానికి బాగుంటది. సో ఇలా మీకు అదే రూట్‌లో వెళ్తుంటే ఇక్కడ మనకు ఒక సర్కిల్ వస్తది. ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి. మీరు అలానే స్ట్రైట్ వెళ్తే పెన్నోవులంకి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ రైట్ తీసుకున్నట్టయితే మీరు ఏదైతే డ్యామ్ ఉందో డ్యామ్ పైకి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక్కడ నుంచి కూడా బాగా అయితే ఉంటది. అక్కడ ఏదైతే మనకు వాటర్ అన్ని కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఫుల్ అయితే అయిపోతాయి. సో అలా వెళ్తూ ఉంటే డ్యామ్ స్టార్టింగ్‌కి అయితే వచ్చేస్తాము. సో ఇక్కడ మీరైతే బైక్ పార్క్ చేయాల్సి ఉంటది. సో ఆల్రెడీ చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ విజిట్ చేయడానికి. బట్ ఇంకా లోపలికి అలో చేయలేదు. గేట్స్ అయితే క్లోజ్ చేశారు. పర్వాలేదు, మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. సో ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితే నిజంగా వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను ఆల్రెడీ విజిట్ చేశాను. ఎప్పుడైతే గేట్లు మనకు ఎత్తారో ఆ టైంలో విజిట్ అయితే చేశాను. నిజంగా సూపర్‌గా అయితే ఉంటది. బట్ ఈసారి అయితే వాటర్ లెవెల్ చాలా అంటే చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట. అందుకే పెద్దగా క్రౌడ్ కూడా ఎవ్వరైతే కనిపించలేదు. లేదంటే ఫిషింగ్ కూడా ఇక్కడ మనకైతే జరుగుతది. బట్ ఎవరో ఇక్కడ మనకు వల అయితే వేశారు. వాళ్ళైతే తెప్పలో అయితే వెళ్తూ ఉన్నారనమాట. మేబీ ఆ వలని ఒకసారి చెక్ చేసుకోవడానికి అనుకుంటా. బట్ బాగా అయితే అనిపించింది. సో ఇక అలా ముందుకు వెళ్ళేసి అక్కడ రిజర్వాయర్ పైన ఏముంది, అలా ఇంకా ఏమేమి ఉన్నాయన్నది కూడా ఒకసారి చూద్దాం
చూద్దామని అయితే వెళ్ళిపోయేసాను. సో, అలా స్ట్రెయిట్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మీరు ఆ రిజర్వాయర్ పైకైతే వెళ్తారనమాట. ఇదివరకు చెప్పినట్టు జస్ట్ కొద్ది మంది మాత్రమే అయితే ఉన్నారు ఇక్కడ. పెద్ద క్రౌడెడ్ అయితే లేదు. ఇక్కడ ఇంకొకటేంటంటే ఈ లొకేషన్ అనేది ఒక మూవీలో అయితే ఉంది. అది మీరు గమనించి కామెంట్ చేయండి. డెఫినిట్‌గా ఆ మూవీ మీరైతే జూసుంటారు. ఇక్కడ కింద అయితే ఫ్లో అయితే వాటర్ అవుతాయన్నమాట. అంటే ఎక్సెస్ వాటర్ ఏదైతే డ్యామ్‌లో ఉంటాయో అంటే కింద అడుగున ఉన్న వాటర్ కొన్నైనా మనకు ముందుకెళ్తూ ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి మనకు వాటర్ అయితే ఫ్లో అయితే అవుతాయి. బట్ ఈ వ్యూలో చూసుకున్నట్టయితే చాలా బాగా అయితే అనిపించింది. సో ఇవి మనకు గేట్లు అనమాట. ఒక్కొక్క గేట్ ఈ విధంగా అయితే ఉంటుంది. నిజంగా చాలా పెద్దగా ఉంటుంది. బట్ వాటర్ వదిలినప్పుడు అయితే మాత్రం కనిపించే ఏరియా మొత్తం వాటర్తో ఫిల్ అయితే అయిపోతుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ఒకసారి దిగి చూద్దామని చెప్పి నేనైతే వెళ్ళిపోయేసాను. సో అలా దిగేటప్పుడు తెలిసింది ఏంటంటే ఇవి అస్సలు సరిగా అయితే లేవు. సో ఎవరన్నా ఇటుగా వచ్చి దిగాలనుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఆ యొక్క గేట్కి సంబంధించి మిషనరీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకైతే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. అక్కడ ఎవరో మనకు ఫిషింగ్ చేస్తూ కూడా అయితే ఉన్నారు. సో ఓవరాల్గా ఇలా మెట్లు దిగేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. బట్ ఇది మన పెనకచెర్ల ట్రిప్ అనమాట. నిజంగా చాలా